హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా కాసిన పువ్వులు అండ్ కూరగాయలు. గుత్తులుగా ఇక్కడ మీరు చూడొచ్చు పచ్చిమిర్చి, గుత్తులుగా బెండకాయలు, టమాటోస్, అలాగే గుత్తులుగా గులాబీ, దేవగన్నేరు, ఇవన్నీ కూడా హార్వెస్ట్ ఉంటాయి. వీటికి నేను ఇస్తున్న పోషకాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా మీరు చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి. ఇది నిజంగా చాలా 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 మంచి ఫర్టిలైజర్ అన్నమాట. మొక్కలకి ఎంతగానో బలాన్ని, దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా నేను ఒక 4-5 డేస్ నుంచి పువ్వులు అయితే కోయలేదు, అన్నీ కూడా వర్షానికి రాలిపోతున్నాయి. ఇంక ఈరోజైతే మార్నింగే గుత్తులుగా ఉన్నాయి ఈ పువ్వులు అయితే కోస్తున్నాను. చూసారు కదా ఎన్ని గుత్తులుగా వచ్చినాయి. అసలు ఇలాంటి గుత్తులు ఫ్లవర్స్ మీ గార్డెన్లో కూడా పొయ్యాలి అనుకుంటే తప్పకుండా ఇవ్వవలసిన పోషకాలు. ఇక్కడ నేను దానిపైన పెట్టాను కదా, కొంచెం స్కిడ్ అయి కింద పడింది. ఇంకా వర్షం నైట్ కూడా బీభత్సమైన వర్షం పడింది. ఆ వర్షానికి ఇవి కొంచెం శుతిమెత్తనగా ఉంటాయి సన్నజాజులు. వర్షం పడిందంటే కొంచెం నలిగిపోతూ ఉంటాయి. అలాగే గన్నేరు, గులాబీ, సన్నజాజులు, శంకు ఫ్లవర్స్, దేవగన్నేరు కోసాను. ఎంత చక్కగా వస్తున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీటికి మీరు ఈ పోషకాలు అయితే తప్పకుండా చేసుకోండి. మస్టర్డ్ కేక్ అంటాం కదా మనం, ఆ మస్టర్డ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా బయట దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదే చాలా ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుంది. ఎక్కువగా మనకు అంటే మొక్కలకు మన చేతితో మనం చేసుకునేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. నేను ఎప్పుడు కూడా బయట ఏది కొనను, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకొని ఇస్తాను. అప్పుడే మనకు మంచిగా మొక్కలకు హెల్తీగా ఉంటాయి. ఇవాళైతే ఈ ఫ్లవర్స్ అన్నీ ఈరోజు కోసాను నేను. కోసేసి ఇక్కడ దేవగన్నేరు కూడా కోస్తున్నాను. చూడండి ఎంత విరగబోసాయి దేవగన్నేరు అయితే. ఇంకా పైకి ఉంటాయి కదా, రోజు అయినా కూడా నేను చాలా కోస్తాను, కొన్ని రాలిపోతూ ఉంటాయి. ఇంకా దేవగన్నేరు, గులాబీ, శంకు ఫ్లవర్స్ అయితే ఇది మార్నింగ్ కోసేసుకున్నాను. మార్నింగ్ అనమాట, ఇది 7 అప్పుడు కోసాను. తర్వాత మళ్ళీ నా ఇంట్లో పనులు అయిపోయినాక మళ్ళీ కూరగాయలు కోయటానికి వచ్చాను. దీనికోసం అయితే మస్టర్డ్ కేక్ తయారు చేసుకుంటున్నాను. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మొక్కలకు ఎంతో బలాన్ని అందించే ఈ మస్టర్డ్ కేక్. ఇప్పుడు ఈ ఆవాలని పౌడర్ చేసైనా పౌడర్ని నానబెట్టచ్చు, లేదంటే ఈ ఆవాలని నానబెట్టి మిక్సీ చేసి పేస్ట్ రూపంలో చేసైనా వాటర్లో కలిపివ్వచ్చు. నేనైతే ఈ ఆవాలని పౌడర్ చేసేసి వాటర్లో ఒక్కరోజు మొత్తం కూడా వాటర్లో నానబెట్టేసుకొని ఇందులోనే బెల్లాన్ని కూడా వేసి వాటర్ నానబెడతాం కదా, అందులో ఒక బెల్లం ముక్క వేయండి. అదంతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం ఇక్కడ కరిగి ఆల్రెడీ మెంటై ఉంది నాకు. కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మాకు వర్షం పడుతుంది, అలాగే బనానా ఫర్టిలైజర్ కూడా ఉంది కదా, అందులో బెల్లంతో కూడింది కాబట్టి రేపటి వీడియోలో దాని గురించి మీకు చూపిస్తాను ఎలా ఇవ్వాలనేది. ఇప్పుడైతే కొన్ని బెండకాయలు, కూరగాయలు ఇంకా కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతెంత పెద్ద సైజులో బెండకాయలు అయితే కోస్తున్నాను. చాలా లాంగ్ సైజులో ఉన్నాయి, చక్కగా వస్తున్నాయి బెండకాయలు. ఆ ప్రాసెస్ అయితే నేను నానబెట్టి ఉంచుకున్నాను, అది మిక్సీ బట్టి, అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. యాక్చువల్ అది ఈరోజే ఇద్దాం అనుకున్నాను కానీ బట్ వర్షం పడింది కదా, ఇంకా ఇచ్చిన వేస్ట్, డ్రైన్ హోల్ నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది. నైట్ ఫుల్ వర్షం పడింది మాకు. అలాగే పొనగంటి కూర, టమాటోలు, చెర్రీ టమాటోస్ అన్నీ కూడా ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను. పొనగంటి కూర అయితే నేను తీసేద్దాం అనుకున్నా కూడా అది పోదు, ఇంకా అంతే వచ్చేస్తూనే ఉంది. ఇంకా పోవట్లేదు కదా అని చెప్పేసి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను. ఎంత తీసేసినా అది చిన్న వేరుండైనా సరే ఇలా అల్లుకుపోతుంది అన్నమాట. అంత పిచ్చి మొక్క అనమాట అది. మన హెల్త్ కూడా చాలా మంచిది. బట్ నేను ఎందుకు తీసేస్తానంటే ఇవి అంటే ఎక్కువ అన్నిట్లో ఉంటుంది, అన్నిట్లో అదే ఉంటుందని చెప్పేసి తీసేసాను. చాలా వరకు మొత్తం తీసేసాను, ఆయన కూడా ఎక్కడో చోట ఉండేసి వస్తూనే ఉందన్నమాట. ఇంక ఇక్కడ టమాటాలు చూడండి, మొన్న కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, చాలా టమాటాస్ అయితే వస్తున్నాయి. అయితే వర్షం పడడం వల్ల ఏంటంటే చెట్టు మీదనే టమాటాలు ఖరాబ్ అయిపోతున్నాయి. రోజు వర్షం పడడం వల్ల వాటర్ వెళ్ళిపోయి కొంచెం స్మెల్ వస్తుంది. 1-2 టమాటాలు అయితే ఖరాబ్ అయినాయి. అలాగే ఇక్కడ కూడా కొంచెం గోంగూర, పొనగడ్డి కూర ఇక్కడ కూడా ఉంది, అవి కూడా కోసాను. చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయన్నమాట.
ఇంక ఈరోజు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను హార్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు వీడియో షూట్ చేశారు. ఇంక ఇక్కడ గోంగూర కూడా చూడండి, గోంగూర కూడా బాగానే ఉంది. ఇంకా మీకు ముందు చూపించాను కదా పచ్చిమిర్చి అయితే ఇంకా మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. నెక్స్ట్ బీరకాయలు కూడా ఉన్నాయి, బట్ నేను ఊరు వెళ్తున్నాను. ఆ బీరకాయలు ఏమవుతాయో ఈ బెండకాయలు ఏమైపోతాయో అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 డేస్కే బెండకాయలు అయితే ముదిరిపోతాయి. ముదిరిపోవడం అట్లా పెట్టుకొని ఇంకా మొక్క ఏంటంటే ఒక్కసారి మొక్క పైన ముదిరాయనుకో ఇంకెక్కువ క్రాప్ అనేది రాదు. అదొకటి భయం. ఎట్లాగో ఒక 1 వీక్ అయితే వెళ్తాము ఊరికి, చూడాలి ఇంకా లోపు ఎలా ఉంటాయి అనేది. ఇక్కడైతే చూడండి పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా గుత్తులుగా వచ్చినాయో. అసలు ఇంత బాగా రావడానికి నేను ఇస్తున్న పోషకాలే. మీకు ఆల్రెడీ మన గార్డెన్లో ఒక్కటి కూడా రావట్లేదన్నా ఏది లేదు. ఇటు పువ్వులు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, అన్నీ చక్కగా వస్తున్నాయి. ఇంకా చామంతి కూడా మొగ్గ దశలో ఉంది కదా. ఇప్పుడు నేను చూపించిన ఈ మస్టర్డ్ ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో తప్పకుండా చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫ్రెండ్స్. నిజంగా అమేజింగ్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అన్ని మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు రేపు అది ఎట్లా ఇస్తాను అది ఆల్రెడీ ఈరోజు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా గ్రైండ్ చేశాను అనేది. మిక్సీ చేసేసుకొని అందులో ఈ బెల్లం వాటర్ కలిపేసి ఒక రోజంతా నానబెట్టేసుకొని ఇంకా ఒక చిన్న బకెటెడ్లో కలిపేసుకొని మొక్క మొదట్లో చల్లడమే. లేదంటే మనకు మస్టర్డ్ కాబట్టి కొంచెం వేడి ఉంటుంది కాబట్టి నానబెట్టాలి, లేదంటే పౌడర్ అయినా చల్లుకోవచ్చు. ఈ వింటర్ సీజన్లో ఇది వర్షాకాలం, కొంచెం ఇంకా వింటర్ కూడా రాబోతుంది కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే ఏముండదు మొక్కలకి వేడి అనేది. ఎండాకాలం అయితే మట్టికి వేడి ఉంటుంది, కానీ నానబెట్టడం వల్ల ఎప్పుడు కూడా వేడి అయితే ఉండదు. దానికోసమే నానబెడుతున్నాను. ఇప్పుడు మస్టర్డ్ కేక్ తెచ్చినా కూడా అది నానబెట్టే ఇవ్వాలి. అది చాలా హార్డ్గా ఉంటుంది బయట తీసుకున్నది. ఇంక ఇక్కడ చూడండి చెర్రీ టమాటోస్ అయితే చక్కగా వస్తున్నాయి. కాకపోతే మా గార్డెన్లోకి ఈ ర్యాట్స్ వస్తున్నాయి, ఇటు ఒకవైపు ఉడతలు, వాటి బెడద ఎక్కువైపోయింది. బాగా తవ్వేస్తున్నాయి. కిచెన్ వేస్ట్ అది వేస్తున్నాను కదా, ఈ ర్యాట్స్ ఏదైతే ఉందో తవ్వేసి దాంట్లో ఏదైనా ఉంటే తినేస్తున్నాయి. ఇంకా గోడు చిక్కుడు అయితే పెట్టాను కానీ వేస్ట్ అనిపిస్తుంది, దాన్ని తీసేయాలి. ఎప్పుడు కూడా సరిగా క్రాప్ రావట్లేదు, ఎంత కేర్ చేసినా కూడా ముడతగా ఉంటుంది. ఇంక ఈరోజు నేను పొనగంటి కూర, ఇది తోటకూర 2 కలిపి కర్రీ చేసుకుంటాను, బాగుంటుంది. అందులో అట్లనే గోంగూర కూడా కొంచెం వచ్చింది, ఆ గోంగూర కూడా వేస్తానన్నమాట. ఆ గోంగూర కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ 3 కలిపి నేను ఈరోజు అయితే వండేస్తాను. బాగుంటుంది, కొంచెం పుల్లగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మరి అది ఈ 3 కోసాను కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి టమాటోస్, బెండకాయలు, పచ్చిమిర్చి. ఇంకా పచ్చిమిర్చి అన్నీ కోయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాం కదా ఎలాగో, అందుకని చెప్పేసి అవి కోయలేదు. అందుకే నేను చాలా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసుకొని టైమింగ్ సెట్ చేసి పెట్టుకుంటాను, అంటే షెడ్యూల్ చేస్తానన్నమాట ముందే. అక్కడ పోతే నెట్వర్క్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా షెడ్యూల్ చేసి డేట్ పెట్టేసుకొని నేను అప్లోడ్ చేసుకుంటాను. మీకు కరెక్ట్ టైంకి వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు చూడండి బెండ పువ్వు ఎంత చక్కగా బ్లూమ్ అయిందో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.